నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కీలక ఆధారాలైతే బయటపెట్టబోతా ఉన్నారు. సిట్ అధికారులు అసలు ఏంటి ఆ ఆధారాలేంటి, అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనే కోణంలో అనునిత్యం ప్రశ్నిస్తా ఉన్న తరుణం అయితే కనబడుతుంది. ఆ నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అసలు దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, సాక్ష్యాలు లేనిది ఆరోపిస్తా ఉన్నారు అన్నట్టు కూడా బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంది. కానీ సిట్ అధికారులు సాక్ష్యాలు ముందు పెడతా ఉన్నారు. అసలు ఏంటి ఆ సాక్ష్యాలు ఏంటి, అసలు సిట్ అధికారుల దగ్గర ఉన్న బలమైన ఆధారాలు ఏంటి అంటే ఒకే ఒక ఈమెయిల్ ఐడి. అసలు ఆ ఈమెయిల్ ఐడి ఎక్కడిది, అసలు ఫోన్ ట్యాపింగ్ జరగడానికి ఆ ఈమెయిల్ ఐడికి ఎటువంటి సంబంధం ఉంది, అసలు ఆ ఈమెయిల్ ఐడిలో ఏముందో అనేది చర్చిద్దాం. అసలు ప్రభాకర్ రావు అప్పుడు ఏదైతే ఎస్ఐబి చీఫ్గా అయితే తనైతే ఉండడం అయితే జరిగింది. ఆ చీఫ్గా ఉన్న వేళలోనే కేసీఆర్ చెప్పిండు, కేటీఆర్ చెప్పిండని నేను అన్ని చేశాను అన్నట్టు కూడా ప్రభాకర్ రావు చెప్తా ఉన్నారు. కానీ ఆయనే బీఆర్ఎస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ ఇక పతనం అయిపోయింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తా ఉన్న ఆ రాత్రి ఏం చేసిందంటే వాటికి సంబంధించిన ఆధారాలు ఏముండొద్దని వాటిని అన్ని కాల్చివేయడము, వాటిని వేరే వేరే చోట్ల పాడేయడం, వాటికి సంబంధించిన హార్డ్ డిస్కులన్నీ మొత్తము కాల్చివేయడము, బూడిద చేయడం అవన్నీ చేసిండు. కానీ అసలైనది మర్చిపోయిండు ప్రభాకర్ రావు. ఆ అసలైంది ఏంటంటే ఈమెయిల్ ఐడి. ఆ ఈమెయిల్ ఐడి ద్వారానే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దాంట్లో దాదాపుగా 615 మంది యొక్క కాంటాక్ట్స్ డీటెయిల్స్ ఉన్నాయని, వాళ్ళ నుండి కొన్ని కోట్ల రూపాయలు ఎలక్ట్రాన్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ తీసుకుందని అనేక ఆధారాలు, ఇప్పుడు కీలక ఆధారాలు సిట్ చేతిలో ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉన్నాయి. ఈ అన్ని ఆధారాలు కూడా సేకరించారు. అసలు కొంప ముంచింది ఈ ఈమెయిల్ ఐడి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కాడ ఎటువంటి ఆధారాలు లేవు, ఓన్లీ ఆరోపణలని చెప్పుకుంటున్న కేటీఆర్ ఇప్పుడు ఒక అసలైన మరి నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. అసలైన ఆరోపణలు కాదు, అది నిజాలు. ఈ ఈమెయిల్ ద్వారానే మరి దాదాపుగా 615 మంది యొక్క ఫోన్ కాంటాక్ట్స్, వాటి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారన్నట్టు కూడా సిట్ అధికారులు కీలక మరి ఆధారాలు అయితే చూపిస్తా ఉన్నారు. ప్రభాకర్ రావుని కూడా అనేక విధాలుగా ప్రశ్నించినప్పుడు ప్రభాకర్ రావు నేనేం చేయలేదు, అప్పుడు మావోయిస్ట్కి సంబంధించిన కొద్దిగా థ్రెట్ ఉంది, వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని ఒక లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖ ద్వారానే ఫోన్ ట్యాపింగ్ చేశాము అని చెప్పడం జరిగింది. కాకుంటే అక్కడ మావోయిస్టులు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న నేత కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ని ఖండిస్తున్న నేత కావచ్చు, బీఆర్ఎస్ పాలనలో ప్రజలలో ఉన్న వ్యతిరేకతని ప్రజల నుండి మరి అందరికీ తెలిసే విధంగా చేస్తున్న నేతలు ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం అయితే జరిగింది. మొన్ననే చూస్తాం ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా సిట్ అధికారం ముందుకి వెళ్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు దాదాపుగా మమ్మల్ని బెదిరించి మా నుండి కూడా మా సంస్థల నుండి కూడా ఎలక్ట్రాన్ బాండ్ రూపంలో మరి బీఆర్ఎస్ ఫండ్స్ కూడా తీసుకుందన్నట్టు కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు అత్యధికంగా ఎలక్ట్రాన్ బాండింగ్ తీసుకున్న పార్టీలలో ఏదైతే ఉందో బీఆర్ఎస్ కూడా అత్యధికంగానే ఉన్న టాప్ 2-3 ప్లేసెస్లో అయితే బీఆర్ఎస్ అయితే కనబడతా ఉంది. అంటే మనం చూడొచ్చు అంటే ఎంతవరకు బెదిరించారు, ఏ సంస్థలు బెదిరించారు, ఏదైతే బలంగా ఉన్న సంస్థలు బెదిరించి ఎలక్ట్రాన్ బాండ్ రూపంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఇప్పుడు బలంగా వస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ప్రభాకర్ రావుని మరోసారి కూడా విచారణ చేయడానికి సిట్ అధికారులు పూనుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కీలకంగా కేటీఆర్ కొంప ముంచిన ఈమెయిల్ ఐడి అని కూడా చెప్పుకోవచ్చు, కీలకంగా మారబోతా ఉంది. ఆ ఒక్క ఈమెయిల్ ఐడియే మొత్తం ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఏదైతే వాళ్ళు చేసిన కథనాలు బయట పెట్టబోతా ఉన్నట్టు కూడా సిట్ అధికారులు అయితే చెప్తా ఉన్న తరుణం కనబడతా ఉంది. కొన్ని కోట్ల రూపాయలు కాజ్ చేశారు, కొంతమందిని వాళ్ళ యొక్క భార్య భర్తలకు సంబంధించిన మాటలు కూడా విన్నారు. అది ఎంత హీనం అంటే అంత హీనం అన్నట్టు కూడా తెలంగాణ ప్రజలు కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అవన్నిటికి కారణాలు లేవు అని కూడా కొట్టిపారేసిన బీఆర్ఎస్ ఇప్పుడు అసలైన సాక్ష్యాలు ముందుకు తీసుకొని అయితే సిట్ అధికారులు అయితే వస్తూ ఉన్నారు. ఆ నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, అటు బీజేపీ నేతలు కావచ్చు సిట్ అధికారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ యొక్క సాక్ష్యాలు కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అంటే ఏ విధంగా మీరు ఫోన్ ట్యాపింగ్ గురయ్యారు, మిమ్మల్ని ఎవరు బెదిరించారు, ఎంతమంది బెదిరించారు, మీ నుండి ఎంతవరకు డబ్బులు ఆశించారు, లేకుంటే మీ నుండి ఎటువంటి ఒత్తిడి వాళ్ళు చేశారనే కోణంలో సిట్ అధికారులు అయితే కొంతమంది ప్రజాప్రతినిధులను అయితే మరి వాళ్ళ నుండి విచారణకు పిలిచి మరి ఎంక్వైరీ చేస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ అన్ని అంశాలు గమనిస్తే ఆ ఒక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఒక్క ఈమెయిల్ ఐడి ద్వారానే ఇదంతా బయటకు వచ్చింది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ ఈమెయిల్ ఐడిలో ఉన్న కాంటాక్ట్స్ డీటెయిల్స్ ప్రకారము ఇప్పటికే విచారణ అయితే చేపడతా ఉన్నారు. ఇప్పటికే 100 మందిని కూడా విచారణ చేసినప్పుడు కూడా ఆ ఒక్క
ఈమెయిల్ ఐడీని దాదాపుగా 615 మంది కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయంటే మరి అలాంటి ఈమెయిల్ ఐడీస్ ఎన్ని ఉన్నాయనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోతా ఉంది. వాటి నుండి ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే విధంగా ప్రశ్నిస్తా ఉన్నారు. మొన్న చూసాం కేటీఆర్ మాట్లాడుతూ ఉన్న విషయాలు కూడా మనమైతే చూసాము. తను ఒక ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఒకరో ఇద్దరో మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, కానీ ఇంతమందిని లక్షల మంది ఫోన్ ట్యాపింగ్ చేస్తారా అని కూడా తను ప్రశ్నిస్తున్నాడు. కానీ ఇక్కడ చేస్తారు, నిజంగానే చేశారు అనే ఆధారాలు సిట్ అధికారులు ఇప్పుడు బయటికి తీస్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. ఒకవైపు బీజేపీ లీడర్స్ కూడా చెప్తా ఉన్నారు, సిట్ అధికారులు చేస్తున్న తీరును విమర్శిస్తా ఉన్నారు, సీరియల్ లెక్క సాగదీస్తా ఉన్నారు. కానీ ఇది చాలా పెద్ద కుంభకోణం కాబట్టి సిట్ అధికారులు ఆచితూచి అడుగులేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఆచితూచి అడుగులేస్తున్న నేపథ్యంలో అనేక ఆధారాలు అయితే స్వీకరిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ప్రభాకర్ రావు ఊహించలేదు, ఎందుకంటే తను హార్డ్ డిస్క్లు అన్ని ఖతం చేశాను, ఎక్కడెక్కడనో పడేశాను, కొన్ని బూడిద చేశాను, ఇక సాక్ష్యాధారాలు లేవు, నేను ప్రశాంతంగా తప్పించుకోవచ్చు అని కూడా ప్రభాకర్ రావు అయితే ఊహించారు. కానీ ఒక్క మెయిల్ ఐడి ద్వారా ప్రభాకర్ రావు, కేటీఆర్ మరి దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. కొంప ముంచిందని చెప్పుకోవచ్చు. ఇటు ప్రభాకర్ రావు కొంప ముంచింది, అదేవిధంగా కేటీఆర్ కొంప ముంచిందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళ కొంప కూడా మునిగే పరిస్థితి కనబడతా ఉంది. నిజం ఏనాటికైనా బయటికి వస్తూ ఉంది అనే నేపథ్యం ఏదైతే కొటేషన్ ఉంటుందో అదేవిధంగా ఇప్పుడు నిజాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సిట్ అధికారులు కూడా మరి వాటికి సంబంధించిన ఆధారాలు అయితే సేకరిస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. మరి ఒకవేళ నిజంగానే మరి వాటికి ఆధారాలు, బలమైన ఆధారాలు చేకూరితే ఖచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే తరుణాలు కూడా మనకైతే కనబడతాయి.